ఎండనక వాననక 365 రోజులు అడవులలో గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్న రైతుకు విష ఆహారం రూపంలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మృత్యువాత పడ్డ గొర్రెలను చూసి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వము తమను ఆదుకోవాలని, లేదంటే తమకు ఆత్మహత్య శరణ్యమని వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కురుమ పెద్ద రాజయ్య మరియు కురుమ గంప పెద్ద రాజయ్యలకు చెందిన సుమారు 60 గొర్రెలు విషపు నీళ్లు త్రాగి మృత్యువాత పడ్డాయి. గొర్రెలు మృత్యువాత పడడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గోడు వెళ్లబోసుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాలతి సంఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన గొర్రెలను పరిశీలించి వారిని ఓదార్చారు. పంచనామా చేయించి గొర్రెల మృత్యువాత చెందడానికి గల కారణాలను వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. ఆడిపిల్ల దానికి ఇంకా బురుసు వెళ్తుంది. ఒక్కటి కాదయ్యా, గుడిలు ఉన్నాయి. ఒకటి కాదు, ఒక లెక్క కాదు. ఇదంటే ఎన్నిటికంటే ఎట్లా వేసుకున్నాయి, ఏమైంది? నిన్న కూడా ఏం కాలేదు అంటే ఏం లేదు. రక్తం కింద పడ్డది.